నమస్తే. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి ఆయన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది డ్రగ్స్ మీద. ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాదులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. ఇటీవల కాలంలో 2 రోజుల నుంచి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నాం, దాని వెనుక ఎవడున్నా సరే వదిలేది లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రకటించారు. అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులుగా ఉన్నటువంటి సందీప్ సాండిల్య కూడా చాలా సీరియస్గా వార్న్ చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాడకం ఎక్కువగా ఉంది డ్రగ్స్. దీనికి సంబంధించి మా దగ్గర చాలా సమాచారం ఉంది, ఎవరిని కూడా వదిలిపెట్టాం, కాబట్టి విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని ప్రకటించినటువంటి 24 గంటల్లోపే ఎస్ఆర్ నగర్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం మనం చూస్తున్నాం. పట్టుబడినటువంటి యువకుల్లో అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులే. ఒకతను తనది ఈరోజు బర్త్డే, దానికి సంబంధించి ఆ పార్టీకి ఆహ్వానించాడు 30 మందిని. గోవా నుంచి సందీప్, రాజేష్ అనే 2 యువకులు ఆ యొక్క డ్రగ్స్ని తీసుకొచ్చారు. ఆ వెహికల్స్ కూడా చూస్తున్నాం. ఇందులో చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఎవరైతే డ్రగ్స్ తీసుకురావడానికి వినియోగించినటువంటి కార్లు ఉన్నాయో ఆ కార్లన్నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓ పార్టీ నాయకులవి. అందులో మనం చూస్తున్నాం, NUDA అని ఒక వెహికల్ మీద ఉంది, చైర్మన్ అని, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మెయిన్ ఆ వెహికల్లోనే డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మనం చూస్తున్నటువంటి యువకులు ప్రస్తుతానికి 14 మంది పోలీసుల అదుపులో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 30 మంది కోసం పార్టీని అరేంజ్ చేశారు. దానికి సంబంధించి భారీ ఎత్తున డ్రగ్స్ కూడా తీసుకురావడానికి రెడీ అయినటువంటి క్రమంలో వాటిని మెరుపు దాడులు చేసి పట్టుకున్నారు అధికారులు. చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ పరిధిలోని మైత్రీవనం దగ్గర ఓ అపార్ట్మెంట్లో ఈ పార్టీకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మొత్తం పట్టుకున్నారు. పట్టుబడిన వారంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మిగిలిన వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఎక్కువగా దాదాపు 30 మందిలో 26 మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రముఖుల కుమారులే అని ఒక సమాచారం అయితే తెలిసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో వీళ్ళని విచారిస్తున్నారు. మిగిలిన పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే ఈ డ్రగ్స్తో పాటు ఆయా ప్రాంతాల నుంచి డాన్సర్స్ని కూడా రప్పించినట్లు కూడా వెల్లడి అయ్యింది విచారణలో. దీనికి సంబంధించి చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేది. ఎందుకనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకనంటే ఈ వ్యవహారంలో ఎవరున్నా సరే వదిలేది లేదు, డ్రగ్స్ అనేది వినిపించకూడదు, కనిపించకూడదు అన్న 24 గంటల్లోపే ఈ ఘటన జరగటం. మొత్తానికి బర్త్డే పేరుతో ప్రేమ్చంద్ ఎవరైతే ఉన్నారో ఆయన వెనుకున్నది ఎవరు, ఆయన ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి? ఎందుకంటే మనం వెహికల్స్ చూస్తున్నాం. ఆ వెహికల్స్ కూడా AP 39KF 7777, ఇంకోటి AP 39HT 5555, ఇట్లాంటి ఫ్యాన్సీ నెంబర్లతో కూడా కోట్లాది రూపాయలు విలువైనటువంటి కార్లు అవి. చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ఆ పారిపోయినటువంటి యువకుల కోసం గాలిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నుంచి పార్టీ జరగాల్సి ఉంది. దాన్ని పోలీసులు ముందుగానే ఆ పార్టీని భగ్నం చేసినటువంటి క్రమంలో భారీ ఎత్తున అందులో పట్టుకున్న డ్రగ్స్లో ఇంజెక్షన్స్, అలాగే పిల్స్, ట్యాబ్లెట్స్, ఎక్కువగా యువత ఉపయోగించేది ట్యాబ్లెట్స్ రూపంలో డ్రగ్స్ వినియోగిస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా. అలాగే నరాల్లోకి ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ని పంపించడం, ఇవన్నీతో పాటు పౌడర్ల రూపంలో కూడా కొంత పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు పోలీసుల ద్వారా మనకి తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పట్టుకున్నటువంటి ఇది పెద్ద కేసు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రముఖుల నేతల బండారం బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వారు వెహికల్స్ మీద కూడా స్టిక్కర్స్ ఉన్నాయి. అలాగే వారి కుమారులు
ఎవరు చదువుతున్నారు, ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు, నెల్లూరుకు సంబంధించినటువంటి చైర్మన్ కారు హైదరాబాద్లో ఎందుకు ఉంది, ఇవన్నీ విచారణ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికైతే ఎస్ఆర్ నగర్లో విచారణ జరుగుతుంది. ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.